అంటే దోషమా నువ్వాడు నిర్ణయించడానికి అన్నాడు. అయితే అయితేనే సెక్స్ లో ఎప్పుడు మునిగి ఉంటే దోషం నువ్వాడు చెప్పడానికి అన్నాడు. నీకు కావాలంటే నువ్వు మునిగి ఉండు, లేకపోతే నువ్వు తేలి ఉండు. ఇప్పుడు ఎంత గడిపోయిన వాళ్ళు కదండి. అతీతస్తు మహాప్రాజ్ఞ, వీటికి అతీతంగా ఉన్నటువంటి వాడు మహానుభావుడని మేము వాడి దండం పెట్టి వాడి దగ్గర ఏవో నేర్చుకుంటున్నాం. కానీ ఇవి పొందినటువంటి వాడు ఏమి దుష్టుడని మేమేమీ అంటాం లేదన్నాడు. మనుస్మృతిలో మనవి చెప్తున్నటువంటిది ఇది. ఇవి దాటినటువంటి వాడు మాకు కావాలని మేము వెతుక్కుంటున్నాం. కానీ ఇవి ఉన్నవాడిని మేమేమనటానికి మేమేవాడు అన్నాడు. అంటే అంత హయ్యెస్ట్ కల్చరు సివిలైజేషన్ అనేటువంటిది ఇక్కడ డ్రీమ్ చేయగలం. చాలా ఆసక్తి. ఇంకా దోష బీజములన్నీ ఈ రకంగా నశిస్తాయి క్రమంగా సాధన, నిరంతర సాధన చేయటం వల్ల. ఆ సాధన చేయటంలో ఎందుకు సాధన చేస్తున్నాం అన్నటువంటి దాన్ని కూడా త్యాగం చేసి వైరాగ్యం చెందటం వల్ల. ఎందుకు చేస్తున్నారు? దానం ఎందుకు చేస్తున్నారు? పరోపకారం ఎందుకు చేస్తున్నారు? యోగాభ్యాసం ఎందుకు చేస్తున్నారు? ధ్యానం ఎందుకు చేస్తున్నారు? అంటే ఆన్సర్ ఏంటి? సౌరభములేల వెదజల్లు చందమామ. చంద్రుడు వెన్నెల్లో ఎందుకు చెందుతున్నాడు? అది వాడి స్వభావం కాబట్టి. సూర్యుడు చీకటిని ఎందుకు పోగొడుతున్నాడు? ప్రయత్నించి ఏం కాదు, అది వాడి స్వభావం కాబట్టి. అలా అవ్వాలి మీకు యోగాభ్యాసం. అలా గనక అయినట్లయితే దోష బీజక్షయే, దోషములు కలగటానికి ఉన్న బీజములు శుభ్రంగా మాడిపోతాయి. అంటే ఇన్సెంటివ్స్ ఉండవు. దోష బీజాలంటే అవి. అంటే దోషం దేని వల్ల చేస్తాం అవి ఉండవు, దేని వల్ల చేస్తామో అవి ఉండనప్పుడు ఇంకా దోషం జరగడానికి అవకాశం లేదు. అంతేగాని దోషాలు జరగకుండా చూడండి అంటే ఉండవు, జరగకుండా ఉండవు. అక్కడికి అందరూ నాలుగు పక్కల జాగ్రత్తగా ఉండండి అంటే ఎక్కడో ఎవడో దోషం చేయనే చేస్తాడు. అందుకని మెంటల్ ప్లేన్ లో అలర్ట్ గా ఉంటే జరిగేవి కావు. అంటే దోషం జరగడానికి కావలసినటువంటి వస్తువులు కానీ మనుషులు కానీ అవైలబుల్ గా లేకుండా చేసుకో అన్నాడు. అది ఇది. అప్పుడు ఇంకేం చేయడానికి వీల్లేదు కదా. సిగరెట్లు మారేయటం కోసం అని చెప్పి వాడెవడో మా బ్రదర్ అనుకోండి, వాడు ఏం చేశాడు, రాత్రి 9:30-10 లోపల ఉన్నవన్నీ కాల్చేశాడు. ఎందుకని? ఏదో తెల్లవారులు కాల్చకుండా ప్రాక్టీస్ చేస్తాడు. మొన్నడు పగలని కొనుక్కుని కాల్చిన తర్వాత 2-3 నెలలు ఇలా ప్రాక్టీస్ చేసి దీనివల్ల లాభం లేదని చెప్పి ఏం చేశాడు, సిగరెట్లు అమ్మేటువంటి ఊరికి 4 మైళ్ళ దూరంలో ఉన్న విలేజ్ లో దుకాణం పెట్టాడు. అంటే నివాసం పెట్టాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, దానికోసం స్కూటర్ కొన్నాడు. అంటే జడభరతులు కదలే అయింది కనుక అలా పోవునైనా అన్నాడు. పోవాలంటే పద్ధతులు అలా కాదు, నువ్వు ఇంకొక దాంట్లో ఎంగేజ్ అయ్యింటే పోవాల్సిందే. కానీ దాన్ని పోగొట్టుకునేందుకు తరిమినా పారిపోతే తరుగుతాయి, తరిమితే పారిపోకుండా అవి వెంట వస్తాయి. నువ్వు వాటి వెంట తరిమితే అవి ముందు పరిగెడుతూ ఉంటాయి, నువ్వు వెనక పడుతూ ఉంటావు. నువ్వు పారిపోతూ ఉంటే అవి నిన్ను తరుగుతూ ఉంటాయి. అంతేగాని పోయేవి కావు, చేస్తాయి. అందుచేత బీజములు నశిస్తాయి ఈ మార్గాల్లో. ఎందుకు యోగాభ్యాసం చేస్తున్నారనే ప్రశ్న లేనటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. తెనాలి రామకృష్ణుడు చెబుతాడు, అగస్త్య మహర్షి భార్య ఒక అరణ్యంలో వెడుతున్నారు. వెడుతుంటే ఒక ఆశ్రమం చూపించాడు. ఓ లలితాంగి ఇందు సుఖముందు మురకండ కండు గాధూలు వాధూల ముఖాతి గాధి వాధూల ముఖాతిరిక్త చరితండు. మురకండ మహర్షి, వాధూరుడు, గాధి అంటే విశ్వామిత్రుడి తండ్రి, వీళ్లకంటే పైన ఉన్నటువంటి ప్రవర్తన కలవాడి ఈ ఆశ్రమంలో ఉంటాడు. నిష్కాళగళుండు, గొంతు మీద విషం మింగిన నల్లని మచ్చ లేదు వాడికి చూడు అన్నాడు. నిర్యువతి గాత్రుడు, శరీరం సగంలో భాగంలో స్త్రీ లేదు వాడికి చూడు ఆ ఋషికి. నిర్నికలేక్షణుండు, వాడు గట్టిగా ఇట కన్నెత్తి చూస్తే భయం లేదు, 3వ కన్ను ముహాన బయటికి కనిపించదు చూడు. అయిన అంబరకే చూడనంగ పెంపదు. కానీ ఈ 3 విషయాలు తప్ప మిగిలిన వాటిలో అంతా పరమేశ్వరుడే అన్నట్టు. లోపముద్రతో అగత్యం చెబుతున్నట్ట. వాసుల మహర్షిని గురించి చెబుతాం. కనుక అలాంటి వాళ్ళు వీళ్ళు దోష బీజములు వీళ్ళ దగ్గర ఉండవు. ఎందుకు యోగాభ్యాసం చేస్తున్నారనేటువంటి ఎక్కడ ఏముండవు. కైవల్యం అది ఉండటం వల్ల కైవల్యం ఉంటుంది. కైవల్యం అంటే ఏంటి? కేవలము ఏమిటి? కేవలం తత్వము లేక ఆత్మను, పురుషుడు లేక పరమాత్మ
అంటే వీడు కేవలం వాడుగానే ఉంటాం మొదలెడతాడు. కైవల్యం అంటే అర్థం అది. కేవలం యొక్క స్థితే కైవల్యం. అంటే హీఈస్ వెరీలీ దట్ అని వాడదే, అది కైవల్యం అంటే. అంటే జీవుడు పరమాత్మగానే ఉండుట ప్రారంభించాడు గనక కైవల్యం అంటారు. ఆ స్థితి వస్తుంది. ఎవరికన్నా నువ్వు ఏదన్నా చెప్పాలంటే నువ్వు చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చి ఆ పరిస్థితి నీ చేత వాడికి చెప్పిస్తుంది. కానీ నువ్వు పంతం పట్టి వాడికి చెప్పాను అనిపించుకుంటాను చెప్పడం కానీ మానేస్తావు. వాడికి కావాలంటే నేను అడుగుతాడు, నువ్వు చెబుతావు. వాడు నేను అడగడం, నువ్వు చెప్పవు. అంతే. అడగకపోయినా చెప్పాలా? ఆ సిచ్యువేషన్ వస్తే అడగకపోయినా చెప్పాలి. అడగకపోయినా చెప్పేవారు వాడు నిన్ను తిట్టాడా నీకు సంబంధించింది కదా. పెద్ద పెద్దగా నువ్వు వదులుకున్నావు, తిడితే పెద్ద లక్ష్యమే కాదు. ఈ స్థితి వస్తుంది కనుక ఈ స్థితి కోసమే యోగాభ్యాసం. ఈ మధ్య వచ్చినన్ని ఎందుకయ్యా నువ్వు వర్ణించావని అడిగితే, ఒకటి దీనికి సంబంధించిన శాస్త్రం గనక వివరాలన్నీ ఉండాలి కనుకను. మరి ఎన్సైక్లోపీడియా దానికి సంబంధించినవన్నీ ఉండదు. రెండవది ఇవన్నీ తప్పనిసరిగా ప్రతి యోగాభ్యాసం చేస్తున్న వాడికి నీ దారిలో తగులుతాయి గనక కంగారు పడకుండా షాక్ కనుకైనా ఉండటం కోసం ఉన్నాం. వాడు ధ్యానం చేస్తూ ఉండగా సడన్ గా వాడికి ఇప్పుడు యోగాభ్యాసం ఏ నవంబర్లోనో మొదలెట్టాడు అనుకోండి, వాడికి ఏప్రిల్లోనో మేలోనో పరీక్షలు అనుకోండి, పబ్లిక్ ఎగ్జామినేషన్. ఏప్రిల్ మే వచ్చేటప్పటికి యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ దాకా వచ్చాడు అనుకోండి స్థితిలో. ఇక ధ్యాన సమాధులు అలా చుట్టూ తిరుగుతున్నాయి, వీళ్ళు ప్రవేశిద్దామా లేదా. ఆ స్థితిలో ఉండగా ఇవాళ చదువుకుందామని పేపర్కి ఇలా తీశాడు అనుకోండి. తీస్తే రేపు డైనమిక్స్ పేపర్ హార్మోనిక్ మోషన్ మీద వీడికి టక ఏదో తమాషగా ఎవడో చెప్పినట్టు రాసుకున్నాడు. ఏమిట్రా ఇది అని సరే ఉంచాడు అక్కడ బల కింద పెట్టి. ఇంకా సేపు చదువుతూ ఉంటే దాంట్లో సర్క్యులర్ మోషన్ మీద ఇంకేదో ప్యాసేజ్ వచ్చింది, రాసిచ్చాడు, అక్కడ పెట్టాడు. ఇట్లా 5, 6 వచ్చినాయి, రాసుకుని అక్కడ పెట్టాడు. మర్నాడు పరీక్షకి వెడితే పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి తగులుతాయి. అట్లాగా అంటే రేపు రాబోతున్న క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయి ఉంది కనుక వీడు ఆ సబ్జెక్ట్ చదవటానికి తీసేటప్పటికీ అవి దడదడ మైండ్ లోకి వచ్చేసినాయి. ఒక చోట రిజిస్టర్ అయిందిగా, ప్రింట్ అయి వస్తాయి. ఏమి అభ్యంతరం లేదు. ఒక మాట, ఒక కుర్రవాడు రేపు పరీక్ష ఏమీ గుర్తురావటం లేదు, నేను విత్డ్రా చేసి ఇంటికి వెళ్ళిపోతాను, ఏడవటం మొదలెట్టాడు. చాలా తెలివైనవాడు, చాలా చదివినవాడు. అతను బాటనీ నాకు రూమ్మేటు. ఇప్పుడు నరసరావుపేట కాలేజీలో బాటనీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా ఉన్నాడు. కృష్ణస్వామి అతని పేరు. ఎవరన్నా నరసరావుపేట వాళ్ళు ఉంటే తెలుస్తుంది. అతనికి నువ్వు కంగారు పడకు, కూర్చో అంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, విడుదలని సాయంత్రం బండి కూర్చోమని కూర్చోబెట్టి అప్పుడేమో కొన్ని ప్రాక్టీసులు చేస్తున్నాడు. పక్క మీద కూర్చోబెట్టి కళ్ళు మూసుకో ఇలాగా పక్క మీద పడుకున్నాడు. పడుకుని ఆ నిద్ర రాత్రి 9ంటికి లేచాడు. ఇంకా చదవలేదు వేరే పడుతున్నాడు. ఆ మైండ్లోంచి అది లాగేసింది. చదివినవన్నీ లోపల చక్కగా అరేంజ్ అయినాయి. అయిన తర్వాత వాడిని చెవి దగ్గరికి వెళ్లి కూర్చొని, ఒరే అబ్బాయి ఇదిగో ఎగ్జామినేషన్ టైం అయింది, నిద్ర వస్తుంటే చెవిలో మెల్లిగా అదిగో హాల్లో పెట్టుకున్నాము, పెడతాడు వాడు అంతే. అదిగో హాల్లో పేపర్ ఇస్తున్నారు, ఓ పేపర్ తీసి క్వశ్చన్స్ చదువుతాం అంటే వాడు అలాగా చదివేశాడు, ఇంకోటి రికార్డు చేసేసాడు. అది బయట సరే తర్వాత రాత్రి 9:30 తర్వాత వాడికి నిద్ర లేచాడు. 10-10:30 నిద్ర లేచిన తర్వాత పాలు అన్నం ఇవన్నీ తిన్న తర్వాత కూర్చోబెట్టి ఈ క్వశ్చన్సే నువ్వు మరో మాట చూసుకో, మొత్తం సబ్జెక్ట్ చదివిన వాడు సరే ఆ క్వశ్చన్సే చూసుకున్నాడు. సరిగ్గా మర్నాడు అదే పేపర్ తీసుకురావు. అది చూసి
వీడిని ఇంకో రూములోకి తీసుకెళ్లి ఇంకో ఆయన హిప్నోటిస్ట్ ఉన్నాడు, హాస్టల్లోనే ఇవన్నీ జరిగినవి. ఆయన వీడికి హిప్నోటైజ్ చేసి అదిగో పరీక్ష హాలు, అదిగో క్వశ్చన్ పేపర్ ఇవన్నీ చెప్పాడు. సరే వాడు చదువు అన్నాడు క్వశ్చన్ పేపర్. మొన్న అంటే ఇదేమో అవసరం ఉండి చేశాం వీడికి, అదేమో పేరాశతో మొదలెట్టాడు. ఏది దోష బీజం అన్నాడు చూడండి, ఎక్కడ ఉంటుందో తేడా. చేసేటప్పటికి వాడు క్వశ్చన్ చదివాడు, చదివి రెండో క్వశ్చన్ చదువు అన్నాడు. అని తర్వాత అని మొదలెట్టాడు. కంగారు పడిపోయాడు. ఆ హిప్నోటిస్టులు వాళ్ళిద్దరూ నా రూమ్కు పరిగెత్తుకోవచ్చు. నేను చదువుకుంటున్న పరీక్షలు ఏమిటంటే చాలా ప్రమాదంగా ఉందండి కృష్ణస్వామికి. ఏమైందంటే పేపర్ ఎవరు చదువుతున్నారు, ఎవరు చదివించారంటే నేనే చదివించారు. వెళ్ళి చూస్తే గుండె అయిపోయే టైర్స్ పడుతున్నాడు. ఏమిటి అని అడిగితే పెద్దగా ఏడవటం మొదలెట్టాడు. మళ్ళీ ఏమిటి అని అడిగితే నన్ను పట్టుకున్నారు, డిబార్ చేశారు, అరెస్ట్ చేశారు. ఏమిటో అంటే హాల్లో ఇన్విజిలేటర్ చూడకుండా పేపర్ చదువుతూ ఉంటే ఆయన నన్ను పట్టుకున్నాడు. ఈ ఆయాసం ఏమిటిట, వీడు ఆ బీచ్ రోడ్డున పరిగెడుతున్నట్ట వెనక ఆయన పరిగెత్తుకొస్తున్నట్ట, దాంతో ఆయాసం. వాడిని మామూలు మూడ్స్ లో తీసుకొచ్చేటప్పటికి బాగా 2-3 గంటలు. తర్వాత లెంపలు 2 వేసుకుని యూనివర్సిటీ ఏరియాలో ఇట్లాంటివి తలపెట్టడం కూడా చేయకూడనటువంటి, మళ్ళీ వాటి పేరు ప్రసక్తి అర్థం. అంతకు ముందు మాత్రం ప్రతి ఆదివారం శాంతి ఆశ్రమానికి వెళ్లి పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా అక్కడనే చెట్టు కింద గాయత్రి చేసుకుంటూ కూర్చుని కొంతకాలం గడిపాను. కానీ ఈ మొత్తం ఎత్తేసాం యూనివర్సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోయే వరకు. దోష బీజం మనకి తెలియకుండా దూరుతాం. వాడికి 2వ రోజున అలా జరగడానికి కారణం మొదటి రోజున నేను చేసిన పనే కదా. చేయవచ్చునా అంటే ఆపద్ధర్మం కింద వాడికి వచ్చిన పరిస్థితికి చేయవచ్చునని నేను అనుకున్నాను. కానీ ఫలితం వల్ల చేయరాదని తేలింది. మరి ఎవరు నిర్ణయించేది? ఫలితాల వల్ల నిర్ణయిస్తే వాళ్ళు ఉంటారో పోతారో ఫలితం వచ్చే టైంకి అవతలవాడు. అందుకని చాలా జాగ్రత్తగా మన జాగ్రత్తలు ఏం పని చేయవు అక్కడ. అందుకని దోష బీజక్షయే. ఎప్పుడో మీరు నరసరావుపేట వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ కృష్ణస్వామి గారిని అడగండి, చెబుతాడు. దోష బీజక్షయే, దోష బీజము క్షీణించుట ఎందు అంటే వలన అన్నమాట. కైవల్యత్వం వస్తుందన్నమాట. అంటే ఎవరికైనా ఏదైనా మీ వల్ల జరగవలసి ఉంటే మీరు చేయటం కాకుండా అది జరుగుతుందంటే వాడి ప్రాప్తం అవుతుంది, మీకు అంతే ఏదైనా ప్రాప్తం అయితే అవుతుంది. అంతేగాని ఇది ఇలా జరగాలి, ఇది ఇలా చెయ్యాలి అనేటువంటిది ఏమీ ఉండకుండా పోయినటువంటి చక్కని స్థితి వస్తుంది. దాని తర్వాత 52 ఇది తర్వాత సూత్రం. స్థాన్యోపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ట ప్రసంగా. ఉపనిమంత్రణే సంగస్మయాకరణం పునః అనిష్ట ప్రసంగా. అలా గడిపిస్తారు. స్థాని ఉపనిమంత్రణే. స్థాని అంటే స్థానము కలది. ఇది తర్కశాస్త్రంలో ఉన్న పదం. స్థానివద్ ఆదేశ అని కొన్ని వ్యవహారాలు వస్తాయి, మనకు అక్కర్లేదు, కొన్ని మరీ కాంప్లికేటెడ్ గా ఉంటాయి. స్థాని అంటే స్థానము కలది. ఈ అరటిపండు స్థాని, ఈ పుస్తకం స్థాని, ఆ గుండం స్థాని, ఈ గోడ స్థాని. అంటే ఎనీ ఎగ్జిస్టెన్స్ అనే అర్థం స్థాని అంటే. ఏ వస్తువు అయినా సరే, మనిషి అయినా సరే అస్తిత్వము గలది అని అర్థం అంటే స్థాని అంటే. అది ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? వీరెవరండి అంటే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని చూస్తున్నాం. అని చూసేటప్పటికి
అనిష్ట ప్రసంగం వస్తుంది మనసు. ఎందుకని వాకిట్లో కూర్చుని ఏదో 10 మందికి బాధగా ఉందంటే మందులు ఇద్దామని కూర్చున్నవాడి కనుక ఇవ్వక ఆయన ఎవరో ఇండస్ట్రియలిస్ట్ అంటే అంటావా అనేటప్పటికి ఏమవుతుంది, ఆయనకి ముందు ఇవ్వాల్సిన కారణాలు మనకు వస్తాయి తప్పగా. కానీ ఆయనకి ముందు ఇవ్వాల్సిన కారణాలు కూడా ఉంటాయి. ఏమిటి, ఆయన నీరసంగా ఉన్నాడు అనుకోండి, మనం అందరం ఉన్నట్టు ఆయన కూడా నీరసంగా ఉండొచ్చు కదా. ఆయనకి ముందు ఇవ్వవలసిన కారణాలు ఎలా అయితే దుష్టములైన వస్తాయో అలాగే ఆయన నీరసంగా ఉన్నా కూడా ముందిస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని ఇవ్వకుండా ఉండవలసిన దుష్ట కారణాలు కూడా వస్తాయి. చూడండి, 2 సైడ్స్ వాయించేస్తుంది మా డోలల్లే మధ్యలో కానీ నేను కాబట్టి పని చేస్తున్నాను అని అనుకుంటాం ఎంత పాపం, నేనే ఉంది అని అనుకుంటాం కూడా అంతే పాపం. నేనేముందో వాడికేస్తాను, వాడికి సంబంధించింది మనకి సంబంధించింది. అబ్బా మనమేముందండి శుద్రులం నీచులం, లెటర్స్ నాట్ హ్యావ్ అని ఒపీనియన్ అబౌట్ ఏ ఒపీనియన్ ఎందుకో 2 దోషమే, అహంకారం కింద లెక్క. మన గురించి డెలికేట్ గా ఫీల్ అవడం కూడా అహంకారం కింద లెక్క. ఎవడన్నా మనం తిట్టాడనుకోండి కోపం వస్తుంది, అది ఎంత దోషం. ఎవడన్నా పొగిడాడనుకోండి మొహం ఎర్రపడుతుంది, బీపీ రైజ్ అవుతుంది, డెలికేట్ గా ఫీల్ అవుతాం, కాలు చెయ్యి అటు ఇటు తిప్పుతాం, ఎక్కడ పెట్టుకోవాలి తెలియక, అది కూడా అహంకారమే. అది ఎంత అహంకారం, ఇది కూడా అంతే అహంకారం. ఎందుకంటే నీకు పట్టించుకుంటున్నావు కనుక అవి, వాడు తిట్టింది వీడు పొగిడింది దాన్ని హంసపాదు పెట్టి నీకు అన్వయించుకుంటున్నావు కనుక ఈ రెస్ట్లెస్నెస్ అంతా వచ్చింది. నిజంగా మీరండి ఒక డోస్ ఇస్తే చాలండి. నేను వారిని చూశాను, వీరిని చూశాను, జయసూర్య గారిని కూడా చూశాను, కృష్ణమూర్తి గారిని కూడా చూశాను హోమియోపతిలో. లేదో మీ లెక్కేనండి అండి ఏం తెలియండి అంటున్నావు అంటే అర్థం వాడు అంటున్నావని మన కోసం మన పేరు కింద జమ కట్టుకుంటున్నాం అన్నమాట. వాడెంత వీడెంత అంటే ఎంత దోషం, వాడు మన పొగుడుతూ ఉంటే డెలిగేట్ గా ఫీల్ అవడం కూడా అంతే దోషం. ఎందుకంటే మనకెంత జమ కట్టుకుంటున్నాం అని అర్థం. ఇవన్నీ అనిష్ట ప్రసంగములు, అటు ఇటు కూడా 2. కనుక స్థాని ఉపనిమంత్రణం, వారు స్థాని వచ్చినటువంటి వారు ఎమ్మెల్యే గారు అని అనుకోండి, అలాగా రచించారు. ఇక్కడికి వచ్చినటువంటి వాడు మందుకు వస్తున్నాడు, లేదా మందు పుచ్చుకుంటున్న వాళ్ళని ఆపి మాట్లాడటానికి వస్తే ఎమ్మెల్యే అయినా వాడి గ్రాండ్ ఫాదర్ అయినా సరే మందు పుచ్చుకుంటానికి వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు నుంచోలేరు కనుక అది ఆపి మాట్లాడటానికి వచ్చిన వాడికి ఇంకోసేపు నుంచోవటానికి కావాల్సిన అధికారం ఉంది కనుక కాబట్టి నుంచుంటాడు, లేకపోతే చక్కపోతాడు, మనం చేసేదేం లేదు. చూసారా? కానీ అదే ఎమ్మెల్యే నీరసంగా ఉన్నాడు అనుకోండి, గుండెదడగా కావాలంటే చేయి కూడా పట్టుకుని తీసుకుని రావాలి, కూర్చోబెట్టాలి. కనుక కారణాలు ఏవి ఉండాలి, ఇవి ఉండకూడదు, అనిష్ట ప్రసంగములు ఉండకూడదు, క్రమంగా ఎలిమినేట్ అయిపోవాలి ప్రవర్తనలో. ఇవి ఉండకూడదు, ఎవరన్నా చూసి ఎమ్మెల్యే గారికి ముందిస్తున్నారని అనుకుంటున్నారనేది ఉండకూడదు. అది ఉంటే ఎంత దోషం, ఇది ఉంటే అంతే అంతకంటే మహాదోషం. ఎందుకంటే కీర్తి బురద అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారు అనేటువంటిది అది మరిన్ని బురద లాంటిది, అంటే సైకలాజికల్ వీక్నెస్. అందుకని స్థాని ఉపనిమంత్రణం అంటే అక్కడ ఉన్నటువంటి మనిషి గాని వస్తువు గాని వాటికి నువ్వు ఉపనిమంత్రణం చేస్తూ ఉంటే, ఉపనిమంత్రణం అంటే ఏమిటి, విలువ కట్టుట, శ్రద్ధ చూపుట. దానికి నువ్వు విలువ పెడుతూ ఉన్న సందర్భంలో ఎలాగో మనుషులుంటే విలువ కట్టక మనం, అలాగే ఈ బల్ల మీద ఓ ముక్కు పొడగబడి ఉందనుకోండి, ఏది డిస్పెన్సరీ అంతా అయ్యాక అందరు వెళ్ళిపోయారు, ఏం చేయటం, ఉపనిమంత్రణం చూడంగానే ఒరే ముక్కు పొడ ఎవరిదో ఏమిటో, అది ఉపనిమంత్రణం. అంటే అంటే నీ బిహేవియర్ అక్కడున్న వస్తువును చూసి స్పీడ్ గా హార్డ్గా తయారు చేసుకుంటా. ఉపనిమంత్రణం అంటే దాని ఎందుకు నువ్వు రియాక్షన్ ఓకరా ఉందనుకోండి, అందరు వెళ్ళిపోయాక ఎవరో పడిపోయింది ఇక్కడ, లేదా 10 మంది ఉండంగానే చూశారనుకోండి, డిస్పెన్సరీ మంచి కిటకిటకిటకిలాడుతూ మందులు ఇస్తున్న బల్ల మీద ఉంగరం ఉంది, వెంటనే హ్యాండ్ కర్చీఫ్ తీసి దాని మీద పెట్టి, నేను ఎరుగున్న పద్ధతి ఒకటి చెబుతున్నాను.
ఒక 10 నిమిషాలు పావుగంట అయిన తర్వాత హ్యాండ్ కర్చీఫ్తో పాటు తీసి జేబులో పెట్టేయడం అదొక పద్ధతి, మ్యాజిక్. కొత్తగా పెళ్ళైన రోజుల్లో మీ ఆవిడ తల్లో పువ్వు చూశారనుకోండి, పువ్వు కంటే ఎక్కువ గందరగోళం వస్తుంది. అది ఉపనిమంత్రం. అంటే పుష్పమే కదా ఇంత అయితేను ఆ చెట్టు మీద చూసినప్పుడు మీకు వికార పెట్టదు, అది ఇక్కడ చూసినప్పుడు ఒకేసుకోవాల్సినంతగా వికార పడుతుంది. ఉపనిమంత్రణాలు అంటే అవి అంటే ఏమిటి? ఫీల్ అండ్ హార్డ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ రెస్ట్లెస్. స్థాని ఉపనిమంత్రణే. స్థానులు మేము ఎందు మీరు ఉపనిమంత్రణం చెందుతూ ఉండగా, అంటే వ్యక్తులు వస్తువుల ఎందు మీరు గలంతు చెందుతూ ఉండగా అన్నమాట. అప్పుడు మీరు అభ్యాసం చేయవలసింది సంఘ స్మయాకరణం. సంఘం అంటే అంటుకుంటాం. భార్యని భౌతికంగా మీరు తాకవచ్చు కానీ మెంటల్ గా తాకకూడదు. ఇందులో అదొకటి గందరగోళం. ఎందుకంటే ఆవిడ నా భార్య అనేటువంటి భావం మీకు యోగాభ్యాసానికి అడ్డం తప్ప, భార్యాభర్తల సంసారం యోగాభ్యాసానికి అడ్డం కాదు. సంసార బదులు ఎవరు? ఎందుకంటే ఆవిడ భార్య కాదు, మనిషే. నీ కంటికి భార్య, నీ మనస్సుకి. అది ఎత్తేసేయాలి. అది ఎప్పుడు కావాలి? ఎవరిని ముట్టుకోవచ్చు, ఎవరిని ముట్టుకోకూడదు అనేటువంటి అభిప్రాయంలో కావాలి. అప్పుడు ఆ టైం ఇప్పుడు ఉంటుంది, మిగతా అప్పుడు ఎత్తేసేయండి. లైక్ యువర్ సెల్ఫ్ బి ఏ కంపెనీ. అరే పిలవ కనుక కానీ ఉపనిమంత్రణం జరిగినప్పుడు ఆ వస్తువుకి నీకు ఉన్న సంబంధం సంఘం అంటే అంటుకుంటుంది. ఆ వస్తువు ఇది ఉంగరమా, ఇది ఉంగరమా, అయ్యో ఇది ఎవరో బాలే, అది అంటుకుంటాం అంతే. అది వరకు బల మీద పుస్తకాలు ఉంటే ఇది పుస్తకమా, ఈ పుస్తకమా అని ఎందుకు గించుకోలేదు? ఇది పెన్సలా, ఇది పెన్సలా అని ఎందుకు గించుకోలేదు? ఉంగరం పడితే ఇది ఉంగరమా, ఇది ఉంగరమా అని గోబలు తెచ్చుకుంటామే. అది ఆ స్వభావం వదిలించుకుంటాం, పేరు సంఘం వదిలించుకుంటాం. సంఘం అంటే అంటుకుంటాం. బల మీద ఎక్కడ చేపెట్టినా అంటుకోదు, పుస్తకం మీద పెట్టినా అంటుకోదు, ఇక్కడ పెట్టినా అంటుకోదు, ఇక్కడ పెట్టినా అంటుకోదు. అరటిపండు బాగా మగ్గి ఉంది అనుకోండి, పెడితే అంటుకుంటుంది, వెళ్ళి కడుక్కురావాలి చూసుకోకుండా సరిగి పెడితే. అలాగే ఇంట్లోకి వెళ్ళి కరెంటు పోయింది అనుకోండి, చెత్త పోయి వెళ్ళి కూర ఎక్కడుందో అన్నం ఎక్కడుందో చేపెట్టి భోజనం చేస్తూ ఉంటాం. చేస్తూ ఉండగా ఎడం చేత కొన్ని తడుగుతూ ఉంటాం. తడిగేటప్పటికి ఇట్లా చేపెట్టేటప్పటికి ఏదో మంచినీళ్ళ గ్లాస్ తగులుతుంది, ఇట్లా పెట్టేటప్పటికి మంచినీళ్ళు తగులుతాయి అంటే అంటుకుంటాయి. ఇంకో చోట ఇట్లా పెట్టేటప్పటికి నెయ్యి తగులుతుంది, అవి అంటుకుంటాయి. కొన్ని అంటుకోవు. గ్లాసులు గిన్నెలు తగిలితే అంటుకోవు, నెయ్యి ఆమదం నూనె తగిలితే అంటుకుంటాయి నీళ్లు. ఆ అంటుకునేటువంటివి జాగ్రత్త అని చెబుతున్నాడు వీడు, మైండ్కి అంటుకునేవి. సంఘాన్ని స్వయం అంటే తిరస్కరించడం నేర్చుకోమన్నాడు. అంటే అంటుకుంటాన్ని తిరస్కరించడం నేర్చుకోమన్నాడు. అంటే ఇంకో దాన్ని నువ్వు చేయవలసిన పనిని స్మరిస్తూ ఉంటే ఇది నీకు అంటుకోదు. నువ్వు మందులు ఇస్తూ ఉంటే ఒళ్ళు పొగరెక్కి లేకుండా ఈ పక్కన ఈ ఉంగరం ఎవరిది, ఈ ఉంగరం ఎవరిది అనేది రాదు కదా. ఎవరిదైతే వాళ్ళు తీసుకుంటారు, లేదా గప్చుప్గా జేబులో వేసుకుని ఆ మర్నాడు అడిగిన దాకా అట్టి పెట్టి ఈ లోపల ఎందుకు నువ్వు అనవసరంగా దొంగ వేషాలు కానీ మామూలుగా అంతే చేస్తారు కదా ఎవరేజ్గా. అలా కాకుండా గిద్దుకున్నాడంటే వాడు యోగాభ్యాసాన్ని పనికిరాడు అన్నది. లోపల గుండె దడ్ 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 కొట్టుకుంటూ ఉంటుంది, ఎందుకంటే జేబులో ఉంగరం ఉంది. ఆ రాత్రి కూడా నిద్దట్లో ఇంత పెద్ద ఉంగరం అలా ఆకాశంలో తిరుగుతున్నట్టు మీడికి అని వస్తున్నట్టు ఇవన్నీ వస్తాయి. ఏది వాడికి సంఘం ఉంటే. లేకపోతే ఎవడో ఉంగరం జేబులో వేసుకుంటే కళ్ళు రాదు, మొన్నాడు ఇచ్చేద్దామని అనుకుంటాడు కదా, మధ్యలో ఉండదు దాన్ని చేస్తా. వీడికి దాని మీద ఎంత గందరగోళం ఉందో అంత. ఇది ఉంగరం జ్వాలలతో మండుతూ ఉండి దాంట్లోంచి దాన్ని దూరం అన్నట్టు ఇట్లాంటి కళ్ళన్నీ వస్తాయి ఒక్కప్పుడు. అంటే వీడికి ఎంత వికృతమైనటువంటి దాని గురించి అభిప్రాయాలు సంఘం ఉన్నాయో అంత వికృతమైన కళ్ళు వస్తాయి. అందుకని దాన్ని స్మయం అంటే ఏమిటి? తిరస్కరించటం, అంటే ఇగ్నోరింగ్. సంఘస్మయం అంటే అటాచ్మెంట్స్ ని ఇగ్నోర్ చేయటం. సంఘం అంటే అటాచ్మెంట్స్, సంఘ స్మయాకరణం, వాటిని ఇగ్నోర్ చేయటం అనేటువంటిది చేయాలి నువ్వు. అంటే నువ్వు బతుకున్నన్నాళ్ళు కూడా నాయన యోగాభ్యాసం అయిపోయింది, 1 2 3 4 5 6 7 8 8 అష్టాంగాలు అయిపోయినాయని అనుకోబోకను. 8 అంకెలు లెక్కెట్టడం కాదు ఇక్కడ. యావజ్జీవం కూడా నువ్వు యోగాభ్యాసం చేస్తూ ఉంటామే. మనకి ఇదివరకే సంయమం వచ్చింది, ఒక మాట వస్తే రెండో మాట రావాలని లేదు, మళ్ళీ రాకుండా ఉండొచ్చు.
ఎలా అయితే ఇదివరకు రాకుండా ఉండి ఇప్పుడు రావటానికి వీలుందో, ఒక ఏడాది నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మళ్ళీ రాకపోవటానికి వీలుంది. ఎన్నాళ్ళు మనం యోగ స్థితిలో ఉంటే అన్నాళ్ళు సంయమం మనస్సులో ఉంటుంది. కానీ యోగస్థితి మానేస్తే సంయమం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు 25 ఏళ్ళు వ్యాపారం చేస్తుంటే లాభాలు వస్తున్నాయి, సడన్ గా ఓ ఏడాది కొట్టు మూసిచ్చాడు అనుకోండి, మళ్ళీ నేను ఓపెన్ చేస్తానంటే వస్తుంది, ఆవిడ పీక్కు తెచ్చినా రాదా? ఇదివరకులాగా బిజినెస్ వస్తుంది, నేనే కదా ఆ కొట్టే కదా, ఆ వీడే ఆ కొట్టే అయినప్పటికీ కూడా మధ్యన గ్యాప్ వచ్చేసాడు కనుక ఆ బిజినెస్ మాత్రం వాడిని పుటం పెట్టినా రాదు. చూసారా? ఓ ఏడాది చెప్పకుండా అప్స్కండ్ అయ్యి ఉద్యోగం మానేసి మళ్ళీ అక్కడికి ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి లేదా ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేనే కదా, మీరే కదా, ఆ ఉద్యోగమే కదా అంటే తీరేస్తారు. ఆ తూర్పు దిక్కే కదా వెళ్ళి తీసుకుంటారు. కరెంటు ఈస్ట్ అండ్ పొడవునని చెబుతారు. అందుకని స్థానుల యందు ఉపనిమంత్రణం చేస్తూ ఉండగా సంఘస్మయాకరణం చేసుకుంటుండు. బతుకున్నన్నాళ్ళు యోగాభ్యాసం నువ్వు చేయటం మొదలుపెట్టినప్పుడు యావజ్జీవం కూడా నువ్వు 8 లెక్కెట్టామనే పొరపాటును ఉండక ఎప్పుడున్నావు. వేదం చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిన్న మొన్న కూర్చొని చదువుకుని నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు అద్భుతమైన పర్ఫెక్షన్ తో పురుషుత్వం చదువుతున్న వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ల కిందట నేర్చుకున్న వాళ్ళు స్వరాలు అక్షరాలు కూడా మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య చదవట్లేదు. మళ్ళీ వీళ్ళతో కూర్చొని చదవమంటే ఎలా ఉంటుంది? అఘోరించినట్టు ఉంటుంది, వెనకబడతారు. యోగాభ్యాసం కూడా అంతే. అంటే ప్రతిరోజు యోగ జీవితం జీవిస్తూ ఉన్నటువంటి వాడికి యోగాభ్యాసం కానీ నాయన ఒక కోర్స్ అండర్ గో అయినా అంటే ఇంకా అండరే మళ్ళీ నువ్వు పోయే ఇంకా అప్పర్ గో ఉండదు. మళ్ళీ అండర్స్టాండ్ తో సరిపోతుంది. అండర్స్టాండింగ్ ఇంకేం లేదు, నాకు స్టాండింగ్ అయినా తర్వాత వీడుంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది లాభం లేదు. యోగాభ్యాసం సజీవంగా ఉండాలి, జీవనం అంతా అది చూస్తున్నాడు కనుక ప్రతిరోజు తెల్లవారు లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎవరు ఇస్తారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు మీతో మాట్లాడతారు, ఏ వస్తువులు పట్టుకొస్తారు, ఏవి మీకు ఇస్తామని అనుకుంటారు, ఏవి వాళ్ళు మీ వల్ల కావాలని అంటారు, ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా స్థాని అనేవి. ఇవన్నీ స్థానులు. వాటి యందు మనకు మనస్సులో కలిగేటువంటి ఎగుడు దిగుళ్ళని ఉపనిమంత్రణలు ఇవి చూసుకుంటూ ఉండన్నాడు. రోజు పొద్దునే నువ్వు ఎవడొచ్చినా సరే వాడు వస్తూ ఉండగా నీ మనస్సు ఏమవుతుందో చూసుకుంటూ ఉందా, కులుకుతూ ఉందా, దంకుతూ ఉందా, వెనక్కెడుతూ ఉందా, గెంతుతూ ఉందా, మనస్సు సర్దుబాటు చేయి. ఊరికి గంటకు ఎడబెట్టలేకని చెప్పు మనసా అని. విశ్వరాఘరామ వినరవేమో అన్నాడు. తనకి తనే చెప్పుకున్నట్టు చెప్పాడు ఆయన. అంటే మనస్సు చెప్పుకుంటారా, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా అన్నాడు. ఒకళ్ళకి వాళ్ళు చెప్పడం కాదని. అయితే పిచ్చాడా, తనకి తనే వినరవేమో అని ఎందుకు చెప్పుకుంటాడు? అందుకని హాని ఉపనిమంత్రణం అనుక్షణం చేసుకోవాలి. పర్సన్స్, ప్లేసెస్ అండ్ థింగ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వీటి యందు మీ రెస్పాన్స్ ని రెక్టిఫై చేసుకుంటూ రెగ్యులేట్ చేసుకుంటూ ఉండండి. యోగాభ్యాస మార్గంలో రెగ్యులేట్ యువర్ రెస్పాన్స్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్, ప్లేసెస్, పర్సన్స్ అండ్ థింగ్స్. అంటే నీ మనస్సులో వాటి ఎడల పుడుతూ ఉన్నటువంటి వాల్యూస్ ఉన్నాయే, విలువలు, అవి నువ్వు ఇస్తున్నవి కానీ వాటికి ఉన్నవి కావు. జాగ్రత్త పడుతూ ఉండు, విలువలు ఎత్తేస్తూ ఉండన్నాడు. మొత్తం జగత్తులో పరబ్రహ్మం ఉన్నటువంటి విలువ ఒక్కటి నిరంతరం గుర్తుంచుకుంటూ ఉండు. నువ్వు ఇస్తున్నటువంటి విలువలు ఎప్పటికప్పుడు గడ్డం చేసుకుంటున్నట్టుగా చేసేస్తూ ఉండాలి. ఇది వాడు చెప్పింది తీసుకొస్తున్నాం. అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి సాధనలన్నీ కూడా తప్పకుండా వస్తాయి కాబట్టి చెప్పామండి. మీరు మధ్యన పొరపాటు పడి బోల్తా కొట్టకుండా ఉండేందుకు చెప్పాం. అసలు చేయవలసినటువంటి పద్ధతి ఇదేంటి. అయితే పరకాయ ప్రవేశం చేయవచ్చునా లేదా ఆ పనిని బట్టి అన్నాడు. అవతల ఎవడో ప్రాణం పోతూ ఉందనుకోండి, వాడి ద్వారా మీరు చెప్పదలుచుకున్నటువంటి మందు వాడికి మనస్సుకు తట్టించి వాడి చేత మందు వేయించవచ్చు. తప్పకుండా పరకాయ ప్రవేశం చేయవచ్చు. అంతకంటే ఇంకో దానికోసం పరకాయ ప్రవేశం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? గోడ కన్నంలోకి దొంగ తలకాయ ప్రవేశం చేసినట్టే అక్కడ నరికేస్తారు. సరదా కోసం పరకాయ ప్రవేశం చేసి అక్కర్లేని పనుల కోసం పరకాయ ప్రవేశం వాడి శరీరంలో పనిచేసుకున్నాన్ని అలా పనిచేయకండి. ఎవరికైనా ప్రాణ ప్రమాదం వచ్చింది,
ఎక్కడన్నా పెద్ద ప్రాబ్లం వచ్చింది, సిచ్యువేషన్ వచ్చింది, ఒక ఫ్యామిలీ నష్టం వస్తుంది, నాకు వెళ్ళిపోతుంది, అది అలాంటి చోట చేయండి. అది ఇది గుర్తు పెట్టుకుని మెలుగుతూ ఉండండి అని ఈయన చెప్పాడు. తర్వాత 53వ క్షణ తత్క్రమయో సంయమాద్ వివేకజం జ్ఞానం. అది సూత్రం. క్షణం తత్క్రమయో సంయమాద్ వివేకజం